ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇన్నోవేకర్ అనే కంపెనీ వాళ్ళు అప్రెంటిస్ డేటా ఆపరేషన్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారు. ఈ వీడియో ఎస్పెషల్లీ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ వల్ల లేకపోతే మీ క్వాలిఫికేషన్ ప్రాబ్లం వల్ల బ్యాక్లాగ్స్ వల్ల కెరీర్ గ్యాప్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 2019 నుండి 24 పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరి కోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్లో ఇంకా మీ సర్కిల్లో ఎవరైనా కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఎవరైతే 2019, 2020, 21, 22 అండ్ 23 పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారో ఈ జాబ్కి అందరూ అర్హులే. వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లికేషన్ అనేది కూడా చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్లికేషన్ లింక్ కూడా మెన్షన్ చేసి పెడతాను, కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. సో మనకి ఇన్నోవేకర్ అనే కంపెనీ వాళ్ళు అప్రెంటిస్ పోస్టుల కింద డేటా ఆపరేషన్ ఇంజనీరింగ్ అనే ఉద్యోగాల కోసం వచ్చేసి ఈ యొక్క రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది కూడా చేస్తున్నారనమాట. సో మనం వచ్చేసి డేటా ఇంజనీరింగ్ కింద ఈ యొక్క ఇన్నోవేకర్ కంపెనీలో జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి వివిధ రకాల కొలాబరేటివ్ వర్క్ బేస్ చేసుకొని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అప్రెంటిస్ డేటా ఆపరేషన్ ఇంజనీరింగ్ మీరు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ డేటా ఇంజనీరింగ్ టీమ్ తోటి వర్క్ చేసి టువర్డ్ ది ట్రాన్స్ఫార్మింగ్ అండ్ అనలైజింగ్ హెల్త్ కేర్ డేటా కాంట్రిబ్యూట్ టు ఎన్హాన్స్ పాపులేషన్ హెల్త్ అండ్ రిడక్షన్ హెల్త్ కేర్ కాస్ట్ బేస్ చేసుకుని మనం వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. వర్క్ ఏం చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కంపెనీ వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. దాని గురించి మీరు వర్రీ అవ్వాల్సిన పని అయితే లేదనమాట. Collaborate with the data services team to manipulate and transform healthcare data efficiently మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ అనలిటికల్ రిపోర్ట్ టైలర్డ్ ఫర్ యూఎస్ హెల్త్ కేర్ కస్టమర్స్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. దానికి సంబంధించిన డిజైన్ పార్ట్, డెవలప్మెంట్ పార్ట్, ఫెసిలిటింగ్ వర్క్ ఫ్లో బేస్ చేసుకొని డేటా యాక్టివేషన్ మీద దానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ మీద మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇలా కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఈ జాబ్ రోల్కి మనం ఫుల్ఫిల్మెంట్ కూడా చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ జాబ్ రోల్కి కావాల్సిన స్కిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఎవరైతే బీఈ, బీటెక్, ఎంటెక్, కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో పాస్ అవుట్ అయినా 2019, 20, 2021, 22, 23 మరియు 24 పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరూ మీరు ఈ యొక్క జాబ్కి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క అప్రెంటిస్ టర్మ్ వచ్చేసి మినిమం 1 ఇయర్ పాటు ఉంటుంది. తర్వాత మనకి ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీ కూడా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ అయితే కూడా ఉంటుందన్నమాట. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ డేటా మోడలింగ్ కాన్సెప్ట్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఎస్క్యూఎల్ అండ్ ఎబిలిటీ రైట్ శాంపుల్ క్వైరీస్ మీద వర్క్ అయితే కూడా మీకు వచ్చి ఉండాలి. దానితో పాటు పైథాన్ లైబ్రరీ సచ్ యాస్ నంపై, స్క్రిప్పీ, తర్వాత స్కెల్టన్ ఇలా కొన్ని మనకి పైథాన్ లైబ్రరీస్ మీద కూడా మీకు నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. పవర్ బిఐ టూల్స్ మీద మీకు ఇంట్రెస్ట్ అనేది కూడా ఉండాలి. దానికి సంబంధించిన టూల్స్ కూడా వీళ్ళు మనకి ట్రైనింగ్ పీరియడ్లో నేర్పిస్తారు. స్ట్రాంగ్ అనలిటికల్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంథూసియాజం ఫర్ ఈ యొక్క మల్టీ టాస్కింగ్ అండ్ మేనేజింగ్ మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు లీవ్ బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అదర్ బెనిఫిట్స్ కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నోయిడా ఆఫీస్లో వర్క్ చేయాలి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే టాప్లో ఆల్రెడీ వీడియోలో చెప్పిన డీటెయిల్స్ ఉంటుంది. స్క్రోల్ చేసి డౌన్లో చూస్తే మీకు అప్లికేషన్ లింక్ ఉంటుంది. అక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రిఫర్డ్ ఫస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ యొక్క రెజ్యూమే, కవర్ లెటర్, తర్వాత మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్, మీ యొక్క ప్రొఫైల్కి సంబంధించిన ఫోటోఫోలియో వెబ్సైట్ ఉంటే దానికి సంబంధించిన ఫోటోఫోలియో కూడా ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అప్లికేషన్ ట్యాప్ చేస్తే సరిపోతుంది. హెచ్ఆర్ వాళ్ళు అంటే ఈ కంపెనీ హెచ్ఆర్ వాళ్ళు ప్రతి ఒక్క అప్లికెంట్స్ పంపించిన రెజ్యూమ్, కవర్ లెటర్ చూసి ఈ యొక్క కంపెనీకి ఈ యొక్క జాబ్ రోల్కి కావాల్సిన ఎగ్జాక్ట్ స్కిల్స్ ఏ రెజ్యూమ్లో అయితే మ్యాచ్ అవుతాయో వాళ్ళని ఫర్దర్ ఇంటర్వ్యూ సెలెక్షన్ కోసం కాంటాక్ట్ అయితే అవుతారు. బేసిక్గా ఎవ్రీ కంపెనీ ఇదే ప్రాసెస్ చేస్తుంది. సో కంపెనీకి కావాల్సిన స్కిల్స్ మీ రెజ్యూమ్లో ప్రాపర్గా మెన్షన్ చేసి ఈ జాబ్కి అప్లై చేయడానికైతే ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.